హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మార్నింగ్ కుబేరా చూశాను. సో జనరల్గా నేను రివ్యూలు ఇలాంటివి మాట్లాడను. బట్ కుబేరా లాంటి సినిమా చూసిన తర్వాత డెఫినెట్గా మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించింది. ఇది నా బాధ్యత అనిపించింది. ముందుగా శేఖర్ కమ్ముల గురించి మాట్లాడాలి. శేఖర్ కమ్ముల గురించి మాట్లాడే ముందు ఆర్ట్ అనే దాన్ని శేఖర్ కమ్ముల ఎలా చూస్తాడో నాకు అర్థమైంది. ఆర్ట్కి జనరల్గా నైతికత ఉండదు. నైతికత అంటే మంచి చెడు అనే దాన్ని మనం జడ్జ్ చేయలేం. ఇది మంచి ఇది చెడు అంటే కత్తి లాంటిది అనమాట. ఆర్ట్ దేనికి ఎలా ఉపయోగిస్తాం అనేది అప్ టు అస్. సో శేఖర్ కమ్ముల ఆర్ట్ని ఎలా చూస్తున్నాడంటే ఆర్ట్ బ్రతుకుదెరువు మాత్రమే కాదు, బ్రతుకులను మార్చేదిగా ఉండాలని శేఖర్ కమ్ముల చాలా స్ట్రాంగ్గా నమ్మినట్టు నాకు అనిపిస్తూ ఉంది. తన ప్రతి సినిమాలో నేను చాలా స్ట్రాంగ్గా గమనించిన విషయం ఏంటంటే కొన్ని పాయింట్స్ని, కొన్ని సెన్సిటివ్ పాయింట్స్ని చాలా స్ట్రాంగ్గా హిట్ చేస్తాడు అతను. నాకేమనిపిస్తుందంటే ఒక వ్యక్తి చాలా డీప్గా, చాలా లోతుగా దాని గురించి బాధపడితే కానీ, తీవ్రంగా డిస్టర్బ్ అయితే కానీ ఇలాంటివి పెన్ను పెట్టి రాయలేరు. సో శేఖర్ కమ్ముల ఈజ్ సంథింగ్ లైక్ దట్. చాలా డీప్గా, చాలా లోతుగా బాధపడితే ఒక వ్యక్తి ఎంత పవర్ఫుల్గా రాస్తాడో, ఆర్ట్ ఫామ్ను ఉపయోగించుకొని ఈ సమాజానికి ఏదైనా చెప్పాలని భావిస్తే ఎలా ఉంటుందో కుబేరా అలా ఉంది సినిమా. చాలా చాలా కోపంతో రాసిన సన్నివేశాలు చాలా ఉన్నాయి ఈ సినిమాలో. సో ఎవ్రీ వన్ షుడ్ వాచ్ దిస్. కుబేరా ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా. మ్యాన్ శేఖర్ కమ్ముల, ఈ పేరు గుర్తుపెట్టుకోండి. దిస్ మ్యాన్ శేఖర్ కమ్ముల చాలా డీప్గా తన హృదయంలో ఒంటరిగా చాలా బాధపడతాడు. చాలా ఈ సొసైటీ పట్ల కన్సర్న్ చాలా ఉంది తనకి అని మాత్రం కుబేరాలో కొన్ని సీన్స్ చూస్తే గుండె నెట్ట పట్టుకొని మెలితిప్పినట్టు ఉన్నాయి. కొన్ని సీన్స్ అసలు ఎలా రాస్తాడు ఇలాగా అనిపించింది, ఎలా రాశాడు అనిపించింది. సో ఎవ్రీ వన్ చదువుకునే వాళ్ళు, ముఖ్యంగా స్టూడెంట్స్, టీనేజర్స్ అయినా యంగ్స్టర్స్ అయినా మనమే చూడాలి ఇలాంటి సినిమాలు. దయచేసి వినండి, యంగ్స్టర్స్ డెఫినెట్గా ఈ సినిమా చూడాలి. జస్ట్ గో అండ్ వాచ్ దిస్ మూవీ. దీని మూవీ, దిస్ ఈజ్ నాట్ జస్ట్ అ మూవీ, ఇట్స్ అ మాస్టర్ పీస్.